ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కూడా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నామినేషన్ పురస్కరించుకుని ఏలూరులో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్ పై మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు సైతం పార్టీ కేడర్ను ఉత్సాహపరుస్తూ కాలినడకన ర్యాలీలో పాల్గొని అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే బడేటి చంటి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్ మరియు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తోట సీత రామలక్ష్మి, పీతల సుజాత, ముళ్లపూడి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు నామినేషన్ అందరూ